గతంలో నరకానికి మార్గంలో ఉన్న ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలంలోని ఒంగోలు కర్నూలు రహదారి కూటమి ప్రభుత్వ చొరవతో అద్దంలా తయారైంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డు గత 4 ఏళ్లలో గుంతలమయం కావడంతో ప్రయాణికులు వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. నిత్యం ఎంతో మంది ప్రజలు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. ₹1 కోటి మంజూరు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా నిధులు విడుదల చేయలేదు. ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపాలని భావించిన కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులను చకచకా పూర్తి చేసింది. ప్రజలను ప్రమాదాల బారి నుంచి గట్టెక్కించేలా కూటమి ప్రభుత్వం నూతన రహదారి నిర్మించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము రెగ్యులర్గా తిరగాలైతే బాగానే ఉంటాం. కొత్త వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చాలా సార్లు పడ్డారు సార్. పడి దెబ్బలు కూడా తగిలి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడైతే ప్రాబ్లం మట్టి సాల్వ్ అయినట్టే బాగుంది. బాగా ఎత్తులేపి బాగా వేశారు. లేకపోతే ఈ కొండ మీద వచ్చే వాటర్ అంతా నిలబడి రోజు ఎవరో ఒకరు పడతానే ఉంటారు. 4 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. అది ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు కానీ గ్రానైట్ బండ్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు ఇక్కడ ఈ నేలల్లో బండ్లు కూడా పడ్డ రోజులు కూడా ఉన్నాయి సార్. దేవుని వల్ల ఈ ప్రభుత్వంలో రోడ్డు వేశారు. రోడ్డు నెంబర్ 1 ఉంది, సూపర్. గతంలో వచ్చేసి ఇక్కడ గుంతలో నీళ్లు ఉండి అసలు పోయేది కాదు. ఆ నుంచి ఇక్కడికి పోయేలకి కనీసం ఒక అరగంట గంట పట్టేది. కొంతమంది లేడీస్ కూడా పడిపోయారు పాపం. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తాం వల్ల హ్యాపీగా ఉంది. ఇంకా మా బిడ్డల తరాలు కూడా పోయేట్టుగా లేదు. బాగుంది ఇది చేసిన ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక క్వాలిటీ మాత్రం చేస్తాం కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చేసాం. చంద్రబాబు నాయుడు వల్లే అయింది. ఇది టెండర్ వచ్చేసింది. అంతకుముందు ఇక్కడ గుంతలు ఉండి చాలా ఇబ్బంది పడేవాళ్ళు డ్రైవర్లందరూ. ఇప్పుడు ఈ రోడ్డు వేసినాక మాకు కొంచెం రిలీఫ్గా బాగుంది. ఎవరు వేసారో కానీ గవర్నమెంట్ని మెచ్చుకోవాలి. అంతకుముందు బాగా ఇబ్బంది, బండ్లు మార్చాలు పట్టడం, చాలామంది యాక్సిడెంట్లు అయినాయి. చాలామంది మామూలు ఆటోలో పడి గందరగోళం పట్టింది. ఇప్పుడు బాగానే ఉంది.